మెదక్ జిల్లా వెల్తుర్తిలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేవుని ప్రసాదాన్ని బండపై వేసి భక్తులు నాలుకతో స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ బండ మీద పాయసం కార్యక్రమాన్ని నిర్వహించామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రావణమాసం సందర్భంగా 4వ సోమవారం ఈరోజు అన్నదానము చేయడం జరిగింది. ఈరోజు అన్నదానం చేసిన వారు వెన్నవరం శ్రీనివాసరెడ్డి వెల్దుర్తి వారు అన్నదానం చేయడం జరిగింది. భక్తులు వచ్చి అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు ఘనంగా చేయడం జరిగింది. ఈరోజు శ్రావణమాసం సందర్భంగా ఇక్కడ ఒక ఆనవాయితీ ఉన్నది. శ్రావణమాసంలో బండ మీదే పాశం అంటే వెనుకటి నుంచి ఇక్కడ బండ మీద బెల్లంతో పరమన్నం వండి బండ మీద వేసి వంగి నాలుకతోనే నాకినట్టయితే వానాలు పడతాయని ఒక ఆనవాయితీ ఉంది. కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరము శ్రావణమాసంలో బండపాశము వేయడం జరుగుతుంది. ఇప్పుడు బండపాశం కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇక్కడ వేచి ఉన్నారు. బండపాశం తీసుకోవడం వలన ఈ వర్షాలు పడి మనకు వానలు పడి చెరుకుంటలు నిలుతాయని ఒక నమ్మకం ఉంది. మల్లికార్జున స్వామి దేవస్థానం యందు శ్రావణమాసం సందర్భంగా 4వ సోమవారం ఈరోజు